నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. క్షేత్రస్థాయిలో యూరియా సమస్యపై రైతుల అపోహలు నివృత్తి. దొమ్మెరు ప్యాక్స్ వద్ద రైతులతో నేరుగా సంభాషణ. కలెక్టర్ చేకూరి. అన్ని వర్గాలకు ప్రయోజనకరం జీఎస్టీ 2.0. జీఎస్టీ సరళీకరించిన ప్రధాని మోదీకి అభినందనలు. ఇది సామాన్యుడికి ఒక వరం లాంటిదే. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు దోహదం. పన్ను మినహాయింపుపై చంద్రబాబు సూచన అభినందనీయం. విద్య, వైద్య రంగాలకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతకు నిదర్శనం. అసెంబ్లీ వేదికగా ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. తీవ్ర ఉద్రిక్తకు దారితీసిన చలో మెడికల్ కాలేజ్ ఆందోళన. జంగంపూడి సహా నాయకులను అడ్డుకున్న పోలీసులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు. మాజీ ఎంపీ భరత్ ఇంటి వద్ద మోహరించిన పోలీసులు. స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీతను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మర్యాదపూర్వకంగా కలిశారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా కీర్తి చేకూరి బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు డిఎల్ఎస్ఏ చైర్మన్ శ్రీమతి గంధం సునీతను కలిసిన సందర్భంలో జిల్లాకు చెందిన పలు అంశాలపై చర్చించడం జరిగింది. దేశంలో అస్తవ్యస్తంగా ఉన్న పన్నుల వ్యవస్థను సంస్కరించి అన్ని వర్గాలకు ఎంతో ప్రయోజనకరమైన జీఎస్టీ 2.0 విధానాన్ని తీసుకురావడం అభినందనీయమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అసెంబ్లీ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీని అభినందించారు. రెండవ రోజు శుక్రవారం ఎమ్మెల్యే వాసు జీఎస్టీ 2.0 అంశంపై మాట్లాడుతూ ప్రధాని మోదీ తీసుకువచ్చిన ఈ సంస్కరణలు హర్షణీయమని అన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఇది సామాన్యుడికి ఒక వరమని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు జీఎస్టీ 2.0 ఎంతగానో దోహదం చేస్తుందని ఎమ్మెల్యే వాసు అభిప్రాయపడ్డారు. వేర్వేరు స్లాబ్స్గా ఉండేదాన్ని 2 స్లాబ్స్గా మారుస్తూ తీసుకువచ్చిన జీఎస్టీ 2.0ను కామన్ మ్యాన్ జీఎస్టీగా ఆయన అభివర్ణించారు. అత్యంత అవసరమైన వస్తువులు, ఆరోగ్య, విద్య సంబంధిత వస్తువులకు 0 రేటుకు తీసుకురావడం, అదే సమయంలో లగ్జరీ గూడ్స్కి పన్ను పెంచడం అభినందనీయమని అన్నారు. ఇది విద్య, వైద్య రంగాలకు ఎన్డీఏ కూటమి ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమని అన్నారు. కొత్త విధానం మార్కెట్లో ప్రభావాన్ని చూపించడానికి కొంత సమయం పట్టినప్పటికీ దేశ ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తుందని ఎమ్మెల్యే వాసు అభిప్రాయపడ్డారు. ప్రధాని మోడీకి మధ్యతరగతి ప్రజల తరపున ఆయన ధన్యవాదాలు తెలిపారు. జీఎస్టీ విషయంలో కేంద్రానికి ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు సూచనలు చేయడం రాష్ట్రానికి ఎంతో గర్వకారణమని ఎమ్మెల్యే వాసు అన్నారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకి ముందుకు వచ్చినప్పటికీ దేశంలో డేటా పాలసీ లోపం వలన నష్టపోతుందని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి పెట్టుబడిదారులకు పన్ను మినహాయింపు కల్పించాలని సూచించడం ద్వారా సీఎం చంద్రబాబు విజన్ని మనందరం గుర్తుంచుకోవాలని అన్నారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన సూచనను కేంద్రం పరిగణలోనికి తీసుకుని సూపర్ చార్జ్ డేటా సెంటర్స్కి 20 ఏళ్లు పన్ను మినహాయింపు, జీఎస్టీ క్రెడిట్ ఇచ్చే ఆలోచన చేయడం అభినందనీయమని అన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. కొంత సమయం తప్పకుండా పడుతుంది. అయినప్పటికీ లాంగ్ టర్మ్లో ఇది మన దేశ ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది. అధ్యక్ష, ఇంత మంచి నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ గారికి మరొక్కసారి ఈ సభ వేదికగా సాక్షిగా మధ్యతరగతి ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ఈ మార్పులు భారతదేశ భవిష్యత్తులో ఇంకా మెరుగైన పన్ను వ్యవస్థను ఆవిష్కరణలు తీసుకురావడానికి ముందడుగుగా భావిస్తా ఉన్నాను. అధ్యక్ష, అలాగే ఈ సందర్భంగా ఇంకొక అంశం కూడా గుర్తు చేయాలి. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ఈ జీఎస్టీ పరంగా సూచనలు చేయడం రాష్ట్రానికి ఎంతో గర్వకారణం. అలాగే విశాఖలోని గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చినా కూడా దేశంలోని డేటా పాలసీలో ఉన్న లోపాల వలన దేశం నష్టపోతుందని కేంద్ర ప్రభుత్వానికి తీసుకువెళ్ళి పెట్టుబడిదారులకి పన్ను మినహాయింపు కల్పించాలన్న సూచించడం
మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క విజన్ని మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఆయన ఇచ్చిన సూచనని పరిగణలో తీసుకొని కేంద్రం సమాలోచన చేసి సూపర్ చార్జ్ డేటా సెంటర్స్కి 20 years ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా మరియు జిఎస్టీ క్రెడిట్ ఇచ్చే ఆలోచన కూడా చేయడం కూడా చాలా శుభ పరిణామం అని తెలియచేసుకుంటూ, పేదలకు ఎంతో అనుకూలంగా, రైతులకి, అన్ని వర్గాలకి ప్రయోజనం కలిగించే విధంగా ఈ యొక్క జిఎస్టీ 2.0 ఉందని చెప్పి మీకు తెలియచేసుకుంటూ ధన్యవాదాలు అధ్యక్ష. శాంతియుత నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడం నిరంకుశ వైఖరి అని మాజీ ఎంపీ భరత్రామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు హయాంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ తీసుకురాలేదని మాజీ పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ విమర్శించారు. జగన్ హయాంలో తెచ్చిన 17 మెడికల్ కాలేజీలు తెస్తే వాటిని ప్రైవేట్ పరం చేయడం దారుణమని అన్నారు. వైసీపీ హయాంలో తెచ్చిన 17 మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆధ్వర్యంలో చలో మెడికల్ కాలేజీ పేరిట శుక్రవారం నాడు ఉదయం క్వారీ మార్కెట్ సెంటర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్లమెంట్ భవన్ వద్ద నుండి మెడికల్ కాలేజీ వరకు శాంతియుత నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని భరత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ముందుగానే పోలీసులు భరత్ నివాసానికి చేరుకుని అడ్డగించారు. అప్పటికే చేరుకున్న చంద్ర నాగేశ్వర్ ఇతర నాయకులు పార్టీ శ్రేణులతో కలిసి భరత్ ముందుకు కదిలే ప్రయత్నం చేశారు. వెళ్లడానికి వీల్లేదని, అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేయడంతో పార్టీ శ్రేణులతో కలిసి భరత్ నినాదించారు. శాంతియుత ర్యాలీని అడ్డుకోవడానికి నిరసిస్తూ అక్కడే బైఠాయించడంతో పోలీసులు బలవంతంగా లాగేసి లోపలకు వెళ్లిపోవాలని అన్నారు. దీంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ కాలేజీ ఉంది కదా, పరీక్షలు రాస్తున్నారు కదా, కాలేజీ లేకుండా పరీక్షలు ఎలా రాస్తున్నారంటూ వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తూ ఆ కాలేజీని చూడ్డానికి వెళ్తుంటే అడ్డుకోవడం తగదన్నారు. ఈ నేపథ్యంలో భరత్ మీడియాతో మాట్లాడుతూ ఈ విధంగా అడ్డుకోవడం నిరంకుశ పాలనకు నిదర్శనమని అన్నారు. ఎన్నడూ లేని విధంగా రాష్ట్రానికి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకురావడం చరిత్రలో సువర్ణ అధ్యాయమని అన్నారు. అయితే వీటిని చంద్రబాబు ప్రైవేట్ పరం చేస్తున్నారని విమర్శించారు. పీపీపీ విధానంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఇవ్వడాన్ని ఎంత దూరం వెళ్ళైనా సరే చేయకుండా అడ్డుకుంటామని భరత్ అన్నారు. ఒకవేళ పీపీపీ ద్వారా చేస్తే రేపు మా ప్రభుత్వం వస్తే రద్దు చేస్తామని అన్నారు. పేద ప్రజలకు వైద్యం అందకుండా వాళ్లను చదువుకోనివ్వకుండా చేయడం దారుణమన్నారు. పీపీపీ విధానం రద్దు చేయాలని, ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించి వైద్యం కొనసాగేలా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నిరంకుశ పరిపాలన చేస్తూ ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కనీసం ఒక్క మెడికల్ కాలేజ్ కూడా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒక్కటి కూడా తీసుకురాల. ఆయన 40 ఏళ్ల ఇండస్ట్రీ, 4వ ముఖ్యమంత్రి, ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకొస్తే అదొక చరిత్ర, సువర్ణాక్షరాలతో లిఖించుకోదగ్గ చరిత్రని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, అసలు మీరు ఎట్లా చేస్తారో అని అడుగుతా ఉన్నా. కోవిడ్ వలన ఇక్కడ మన పక్కనే కాకినాడ రంగరాయ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంది. ఎన్ని వేల ప్రాణాలు కాపాడి అంటే పేద ప్రజలకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒక వరం. దాన్ని ఇవాళ కాలు రాస్తూ ఉన్నారు. వీళ్ళు చెప్తా ఉన్నారు మా దగ్గర ఫండ్స్ లేవని చెప్తా ఉన్నారు. అంటే మీరు 17 మెడికల్ కాలేజీలకి కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎస్టిమేషన్ 8,300 కోట్ల రూపాయలు చెప్పారు. నేను అడుగుతా ఉన్నా, ఈ 16 నెలల్లో 2 లక్షల కోట్ల రూపాయలు మీరు అప్పు చేశారు. అందులో 5% కూడా కాదు, 3% ఫండ్ దీనికి వాడితే మెడికల్ కాలేజీలు ఈ పాటికి కంప్లీట్ అయిపోయి. ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, ఇది ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కంప్లీట్ కాలేదు అని చెప్తా ఉన్నారు. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం నోటీస్ ఇచ్చారనంటే, అక్కడ పరీక్షలు జరుగుతున్నాయి, రాజమండ్రి మెడికల్ కాలేజ్లో పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఆ పరీక్షలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఆటంకం కలుగుతుందని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, మరి ఎవరు అబద్ధం ఆడినట్టు అని అడుగుతా ఉన్నా. మీరు అబద్ధం ఆడారా లేదా పోలీస్ డిపార్ట్మెంట్ అబద్ధం ఆడుతా ఉన్నారు? పరీక్షలు జరుగుతున్నాయని మీరే చెప్తున్నారు. మీరేం చెప్తున్నారు? ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తయారు కాలేదు. అక్కడ సెకండ్ అకాడమిక్ ఇయర్ జరుగుతూ ఉంది. ఇంత దారుణమైన పచ్చి అబద్ధాలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు.
ఇది కాకుండా మీకు ఫైనాన్షియల్ లోడ్ ఏమీ లేదండి. మీ వలన కేంద్ర ప్రభుత్వం అక్కడ నిలబడి ఉంది. అక్కడ షార్ట్ ఫాల్ మైనారిటీ గవర్నమెంట్ తెలుగుదేశం ఎంపీలే కనుక మద్దతు విత్డ్రా చేస్తే కేంద్ర ప్రభుత్వం పడిపోతుంది. ఆ మాత్రం మీరు అంత పై చేయిలో ఉన్నప్పుడు కేంద్రాన్ని డిమాండ్ చేసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకురాకోకుండా ప్రైవేట్ పరం చేసి మళ్ళీ ఎకరం రూపాయికి అమ్మే కార్యక్రమం చేసి విశాఖపట్నంలో లూలుకి విశాఖపట్నంలో ఒక అద్భుతమైన స్థలము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి కాస్ట్లీయెస్ట్ స్థలం ఏదైతే ఉందో ఒక షాపింగ్ కాంప్లెక్స్కి ఇస్తారా? ఇంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ని అమ్మేస్తూ ఉన్న పరిస్థితులు ఇవాళ కనబడతా ఉన్నాయి. ఇవాళ పీపీపీ విధానం అనేది పూర్తి స్థాయిగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఇటీవల యూరియా సరఫరా అందుబాటుపై పలు అపోహలు వ్యాపించడంతో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి వాటిని తొలగించేందుకు గురువారం కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామానికి వెళ్లి రైతులతో నేరుగా మాట్లాడారు. కలెక్టర్ కీర్తి మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో రైతులకు అవసరమైనంత యూరియా సరిపడా నిల్వలో ఉందని అన్నారు. ఎక్కడా యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. సమయానికి యూరియా అందుబాటులోకి వచ్చేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. పర్యటన నేపథ్యంలో రైతులను ప్రశ్నిస్తూ వివిధ పంటలలో యూరియా వాడకం, దిగుబడులపై వారికి ఉన్న అనుభవాలను తెలుసుకున్నారు. ఇక్కడ సాగు చేసే పంటలు, మార్కెటింగ్ తదితర అంశాలను కూడా రైతుల నుంచి తెలుసుకోవడం జరిగింది. అధిక మోతాదులో యూరియా వాడటం వలన నేల ఆరోగ్యం దెబ్బతినడం, పంటలకు నష్టం కలగడం, దిగుబడి తగ్గడం వంటి అనర్థాలను వివరించారు. రైతులు శాస్త్రీయ పద్ధతుల్లో సిఫార్సు చేసిన మోతాదులోనే యూరియాను వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారి రాణి సుస్మిత, సొసైటీ అధ్యక్షులు ఘారపటి రామకృష్ణ, వ్యవసాయ సహాయ సంచాలకులు సిహెచ్ శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి ఏ గంగాధర్, తహసీల్దార్ ఎం దుర్గాప్రసాద్, రైతులు, గ్రామ వ్యవసాయ సిబ్బంది, ఆర్ఎస్కే సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం తగదని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. జగనన్న ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరించేందుకు చర్యలు చేపట్టిందని నిరసిస్తూ తక్షణం ప్రైవేటీకరణను కూటమి ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపును అందుకున్న పార్టీ శ్రేణులు స్పందించారు. ఈ మేరకు శుక్రవారం రాజమండ్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య చలో మెడికల్ కాలేజీ ఆందోళన కార్యక్రమం జరిగింది. రాజమండ్రిలోని జక్కంపూడి రాజా ఇంటి సమీపంలోని జంక్షన్లోను, క్వారీ మార్కెట్ జంక్షన్లోను, అనంతరం మెడికల్ కాలేజీ సమీపంలోను తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య పోలీసు బలగాల మోహరింపు నడుమ వైఎస్ఆర్సీపీ చలో మెడికల్ కాలేజీ ఆందోళన గంటల తరబడి జరిగింది. జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ పేద విద్యార్థుల సైతం విద్య అందించే విధంగా మహోన్నతమైన ఆశయంతో జగనన్న మెడికల్ కాలేజీలు స్థాపిస్తే వాటిని ప్రైవేటుకు దారాదత్తం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ హోంమంత్రి తానేటి వనిత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాష్ రావు, తలారి వెంకట్రావు, డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, వైసీపీ సిజెసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఈ సందర్భంగా పాల్గొన్నారు. అంతకు ముందు జక్కంపూడి రాజా ఇంటి సమీపంలోని జంక్షన్లో జరిగిన ఆందోళన కార్యక్రమంలో జక్కంపూడి గణేష్ యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. క్వారీ మార్కెట్ జంక్షన్లో జరిగిన ఆందోళన కార్యక్రమానికి గూడూరు శ్రీనివాస్ హాజరయ్యారు. మాజీ కార్పొరేటర్ అజ్రపు వాసు ఆధ్వర్యంలో పలువురు మాజీ కార్పొరేటర్లు, పోలు విజయలక్ష్మి, మధ్య అప్పారావు తదితరుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. తక్షణం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ మాజీ సీఎం జగనన్న మహా ఆశయంతో స్థాపించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం ఎంత మాత్రం తగదని, తక్షణం కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణను విరమించుకోవాలని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఉద్దేశపూర్వకమైన కక్ష సాధింపు ధోరణితో గత ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులను ప్రైవేట్ పరం చేయడం కూటమి ప్రభుత్వం చేస్తున్న ఒక పెద్ద కుట్ర, ప్రజలకు చేస్తున్న ద్రోహమని అన్నారు. ప్రజల సొమ్మును, వారి ఆరోగ్యాన్ని, సంక్షేమాన్ని, పేదింటి బిడ్డల కళ, వైద్య విద్యను చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, ప్రజలకు వైద్యం,
పేద విద్యార్థులకు విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వాలని, లేదంటే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చలో మెడికల్ కాలేజీ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పోలు విజయలక్ష్మి, మేడపట్టి షర్మిలారెడ్డి, వాకచర్ల కృష్ణ, గిరిజాల బాబు, నక్కా రాజుబాబు, మానే దొరబాబు, బొంత శ్రీహరి, మైకేల్, డివి రెడ్డి, నక్క శ్రీనగేష్, బొంత శ్రీహరి, కేఎల్వి రెడ్డి, ఎన్వి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటీకరణ వెంటనే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే పీపీపీ విధానాన్ని వెంటనే ప్రయోజనాలు వెంటనే పేద విద్యార్థులు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే మీరే వచ్చేస్తారు ఎదగో కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వెంటనే ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వెంటనే కళాశాల ప్రైవేటీకరణ వెంటనే. డెమోక్రసీ ప్రజాస్వామ్యానికి చీకటి రోజు. ప్రజాస్వామ్యం అంటే ప్రభుత్వం అంటే ప్రజలకి నమ్మకం ఇవ్వాల్సింది ప్రభుత్వం. ప్రజల ఆస్తిని తాను ఇష్టానుసారంగా అమ్ముకుని నమ్మకాన్ని కోల్పోయి అబద్ధాలను రోజు ప్రచారం చేస్తుంటే నిజాలను చూపించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పిలిపించింది చెలో మెడికల్ కళాశాలని. అలా కళాశాలలే కట్టలేదని మంత్రులు ప్రెస్ మీట్లు ఇస్తారు, కళాశాలలే లేవని ముఖ్యమంత్రి గారు కూడా చెప్తాడు. ఇది ఎంత దారుణం. రాజమండ్రిలో మెడికల్ కళాశాల ప్రారంభమైంది, 2 సంవత్సరాలుగా అక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. ఇవాళ మేము అక్కడికి వెళ్ళి ఆ కళాశాలను చూపిస్తామని అంటే అక్కడ ఎగ్జామ్ జరుగుతుంది, మీరు వెళ్ళొద్దు అంటున్నారు. అంటే ఇక్కడే అర్థం చేసుకోండి, మెడికల్ కళాశాలలో దశల వారీగా నిర్మాణం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఒక విధానం తీసుకొచ్చాడు. దాన్ని అడ్డుకోవడం కోసం ప్రజల ఆస్తిని తాను ఇష్టానుసారం తన వాళ్ళకి దారాదత్తం చేస్తుండే చూస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు. అధికార పక్షం ప్రజాపక్షాన్ని పనిచేయడానికి విఫలమైతే, చేయకపోతే దాన్ని ప్రశ్నించి నిలిపించి ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి ప్రతిపక్షంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇప్పటికే రాత్రి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు మేము వెళ్తామంటే అడ్డుకుంటున్నారంటే అక్కడ మెడికల్ కళాశాల ఉందనైనా మీడియా ద్వారా ప్రజలకు చూపిస్తామనంటే అడ్డుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రోడ్డు మీద ఇది దయనీయమైనటువంటి స్థితి. ఈ రాష్ట్రంలో ప్రజల స్థితి ఎలా ఉందనంటే స్వేచ్ఛగా బ్రతకలేరు. కేవలం పోలీస్ యంత్రాంగాన్ని పూర్తిగా వినియోగించి ప్రతిపక్షాన్ని అణిచివేస్తే తన ఆగడాలకు అడ్డుండదని, తన అవినీతికి అడ్డుపడేవాళ్ళు ఉండడని ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని నిరసిస్తూ ఇవాళ తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి నిర్వహణ కోసం వచ్చినటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక దేశభక్తుడు. ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక ప్రజాపక్షాన్ని నిలిచేటువంటి ప్రజాసేవకుడు. మేము పాలనంటే సేవన్నాం, ఆ సేవకులం. కాబట్టి మండు టెండలో ఇవాళ పోలీసు వారు నియంత్రించినా కూడా ఓపికగా అడుగుతున్న వారిని మేము కాలేజీలో సందర్శించాలి, ప్రజలకు వివరించాలనేటువంటిది. అది అనుమతిస్తే ఇస్తారు, లేకపోతే సాయంత్రం వరకు ఇక్కడ ఉంటాం. మేము ఆసుపత్రికి వెళ్ళినా లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళినా పోలీసు వారు ఆపడానికి ఉన్నారు కదా, దీన్ని ఆపమని పోలీసు వారిని అడగడం కోసం అవసరమైతే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తాం, వాళ్ళే భోజనాలు పెడతారు, అక్కడే ఉండిపోతాం ఎంతమంది అయినా. ప్రజలందరికీ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అంబేద్కర్ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ చైర్మన్ చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి అన్నారు. అంబేద్కర్ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ చైర్మన్ చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో స్థానిక 13వ డివిజన్ అంబేద్కర్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న స్వస్థ నారీ స్వశక్త్ పరివార అభియాన్లో భాగంగా
శుక్రవారం వైద్య శిబిరం నిర్వహించారు. అర్బన్ హెల్త్ వైద్య సిబ్బందితో పాటుగా డాక్టర్ ప్రసన్న, డాక్టర్ వినయ్ మోహన్, డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యంలు పాల్గొని వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా వైద్య నిపుణులతో పాటుగా జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ కోమిలిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీడీపీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు, నాయకులు కాశీ నవీన్, బీజేపీ నాయకులు కాలేపు సత్య సాయిరాములు పాల్గొని పెద్ద ఎత్తున వైద్య శిబిరం నిర్వహణకు కృషి చేసిన చెల్లుబైన సూర్యనారాయణమూర్తిని అభినందించారు. అర్బన్ హెల్త్ సెంటర్ డైరెక్టర్గా నియమితులైన యందం రాంబాబును ఈ సందర్భంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో 13, 14 డివిజన్ల ఇన్ఛార్జీలు కప్పల వెలుగు కుమారి, ఈతలపాటి రవికుమార్, టీడీపీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ, రాఫిక్ రాజా, నగరబోయిన రామకృష్ణ, బంగారు నాగేశ్వరరావు, ఎర్రంశెట్టి రాజ్ కుమార్, కర్ణం లక్ష్మీనాయుడు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ నగర్ అర్బన్ ప్రాథమిక హెల్త్ సెంటర్ వద్ద భారత్ రైజింగ్ ఫౌండేషన్ ద్వారా టీబీ రోగులు 10 మందికి పౌష్టికాహార కిట్లను అందజేశారు. స్వస్థ నారీ స్వశక్తి పరివార అభియాన్లో భాగంగా నిర్వహించిన వైద్య శిబిరానికి భారత్ రైజింగ్ ఫౌండేషన్ ప్రతినిధులు హాజరై పౌష్టికాహార కిట్లను అందజేశారు. ఫౌండేషన్ చైర్మన్ చైతన్య పోలవరపు, ఉపాధ్యక్షులు జయకిషన్ సింఘానియా, కోశాధికారి వరుపుల అప్పారావు, మహంతి వీరబాబు, పిల్లెళ్ల చంద్రపాల్, ఏ శంకర్ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛందంగా వచ్చి వీళ్ళు చిన్నపిల్లలకి వైద్యం కానీ అలాగే గైనకాలజిస్టులు కానీ వీళ్ళందరికీ ట్రీట్మెంట్లు ఫ్రీగా చేసి వాళ్ళకి అవసరమైతే స్కానింగ్లు కూడా ఫ్రీగా చేస్తున్నారు డాక్టర్ గారు. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. అలాగే ఇక్కడ అర్బన్ హెల్త్ సెంటర్ నేను చైర్మన్గా అయిన తర్వాత ఇక్కడ చాలా డెవలప్ చేయడం జరిగింది. ఏంటంటే ఇదివరకు గత 5 సంవత్సరాల్లో కూడా ఇక్కడ ఎప్పుడు ఇలాగ హెల్త్ సెంటర్ డిస్ట్రిక్ట్ కానీ ఎవరు వచ్చిన పాపాన్ని పోలేదు. అలాగే ఆదిరెడ్డి గారు, వాసు గారు వచ్చిన తర్వాత మనల్ని చైర్మన్గా చేసి ఇక్కడ ఇదంతా డెవలప్ చేయమని చెప్పి నాకు అప్పచెప్పడం జరిగింది. ఆయన ఇచ్చిన బాధ్యత కొలితే మేము ఏం చేస్తున్నామంటే ఎప్పుడు కూడా ఇక్కడ మందులకి ఎటువంటి లోటు లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ ఏ మెడిసిన్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. కుక్క కాడికి కానీ, టీబీకి కానీ, చిన్నపిల్లలకి కానీ అన్నీ వస్తాయి. దాంతోపాటు స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా కొన్ని వచ్చి, అదే భారత్ రైజింగ్ ఫౌండేషన్ వాళ్ళు కూడా వచ్చి వీళ్ళ చిన్నపిల్లలకి కిట్లు కానీ లేకపోతే గర్భిణీ స్త్రీలకి పోషకాహారం కానీ వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆదిరెడ్డి వాసు గారు నన్ను చైర్మన్గా వేసి ఆయన బాధ్యత నాకు అప్పచెప్పిన తర్వాత దీన్ని ఎక్కడ మేము డిఎంహెచ్ఓ సార్తో మాట్లాడి ఎక్కడ ఒక మెడిసిన్ కానీ ఎక్కడ లోటు లేకుండా ఎంతమంది వస్తే అంతమందికి ట్రీట్మెంట్, ఫ్రీ ట్రీట్మెంట్. గవర్నమెంట్ ఆసుపత్రిలో ఎంతైతే ఉంటుందో 24 అవర్స్ లేదు ప్రస్తుతానికి, కానీ 24 అవర్స్లో ఏదైతే చేస్తారో పొద్దున్న 9 గంటల నుంచి సాయంత్రం మొత్తం మెడికల్ అంతా చేస్తాం. అలాగే టెస్టులు కూడా 56 టెస్టులు ఇదివరకు చేసేవారు కాదు, అలాగే 56 టెస్టులు కూడా మాకు ఉన్నాయి. ఇదంతా స్లమ్ ఏరియా ఇదంతా. ఎందుకంటే పని చేసుకోవడం ఎక్కువ, వీళ్ళు 500 పెట్టి కార్డు రాయించుకుని వీళ్ళు మందులు కొనుక్కుని స్తోమత వీళ్ళకి లేదు. అందుకని చెప్పి ఆదిరెడ్డి వాసు గారు వీళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోమని ఈ 3 వార్డులు కలిపి నాకు అప్పచెప్పడం జరిగింది మెడికల్గా. ఈ 3 వార్డులో ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తాం. ఇక్కడ కూడా అవ్వకపోతే కనుక కొత్తగా అంబులెన్స్ వచ్చింది మాకు. ఎంపీ గారు చలవతో మాకు కొత్తగా అంబులెన్స్లు ఇచ్చారు. ఆ అంబులెన్స్లో వాళ్ళు ఎక్కించుకుని గవర్నమెంట్ హాస్పిటల్లో మాకు ఒక మనిషి ఉంటాడు, ఆ మనిషి ద్వారా అక్కడ జాయిన్ చేసి ఇమీడియట్గా వాళ్ళకి ట్రీట్మెంట్ చేసుకున్నాం. ఇదివరకు గవర్నమెంట్ హాస్పిటల్లో 500 మందే ఉండేవారు, ఇప్పుడు 2500 మందికి ఎక్స్ట్రా ఓపీ జరుగుతుంది. ఇక్కడ 5, 6 వచ్చేవారు. ఇదంతా తాగేసి తిరిగేసి మొత్తం బాటిల్తో అంతా ఉండేది, అంత చందనం చేసేసారు. ఇక్కడ ఇదంతా మొత్తం క్లీన్ చేయించి ఆదిరెడ్డి వాసు గారి దగ్గర డేట్ బ్యాచ్ని గంజాయి మొత్తం తరిగి కొడడం జరిగింది. జరిగిన తర్వాత మొత్తం ఇదంతా క్లీన్ చేసి శుభ్రం చేసి మొత్తం డాక్టర్ దగ్గర ఇక్కడ మందులకి ఇబ్బంది లేకుండా, సెలానికి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ జాగ్రత్తగా చూసుకున్నాం. మా కూటమి ప్రజలందరూ ఈరోజు అటెండ్ అవ్వడం జరిగింది. కూటమి నాయకులు, బీజేపీ, జనసేన మొత్తం నాయకులు అందరూ వచ్చారు. మొత్తం వాళ్ళ ప్రజల నుంచి ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో అందరం తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారో, టెస్టులు చేస్తున్నారో, అలాగే కిట్లు కూడా వాళ్ళ చేతుల ద్వారా పంచిపెడుతున్నాం. అలాగే కొత్తగా మాకు డైరెక్టర్ గారు కూడా ఇచ్చారు నందం వాళ్ళని.
50వ వార్డ్ దుర్గానగర్లో ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజును పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ నాయకుడు మర్కుర్తి నరేష్ కుమార్ యాదవ్ సారథ్యంలో సహృదయ ఫౌండేషన్ మదర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజును పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ నాయకుడు మర్కుర్తి నరేష్ కుమార్ యాదవ్ సారథ్యంలో సహృదయ ఫౌండేషన్ మదర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో 50వ వార్డ్ దుర్గానగర్లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీరాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజున పార్టీ నాయకులు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన యువ నాయకుడు మర్కుర్తి నరేష్ కుమార్ యాదవ్ను ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీరాజు అభినందించారు. నిర్వాహకుడు మర్కుర్తి నరేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ భారతదేశాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ ప్రపంచంలో బలియాసక్తిగా తీర్చిదిద్దుతున్న ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజున పేదలకు వైద్య సేవలు అందించాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వైద్య శిబిరానికి పెద్ద సంఖ్యలో విచ్చేసిన ప్రజలకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి బీపీ, షుగర్ పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు అందజేశారని ఆయన చెప్పారు. వైద్య శిబిరాన్ని సందర్శించిన వారిలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుడ మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, టీడీపీ నాయకులు ఎర్ర వేణుగోపాల్ రాయుడు, హరి బెనర్జీ, అజ్రపు రమేష్, మర్కుర్తి రవి యాదవ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, నాయకులు రేలంగి శ్రీదేవి, బొమ్మల దత్తు, అడబల రామకృష్ణారావు, యనుమల రంగబాబు, నీరుకొండ వీరన్న చౌదరి, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. జన్మదినం అని చెప్పి మనందరికీ తెలుసు. సాధారణంగా అందరూ కాస్త ఆర్భాటంగా జన్మదినం అంటే కొంచెం పండుగలాగా పార్టీలని ఇవన్నీ అవన్నీ చేసుకుంటూ ఉంటారు. కానీ నరేంద్ర మోడీ గారి ప్రస్థానం కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే వారి బాల్యం నుండి కూడా దేశ సేవకి, అదే విధంగా సమాజ సేవకి అంకితమైనటువంటి వ్యక్తి, ఆర్భాటాలకి దూరంగా ఉండేటువంటి వ్యక్తి. అనేక సందర్భాల్లో వారు చెప్పారు, నేను ఒక పెట్టి పుచ్చుకుని నేను ప్రధానమంత్రిని అయ్యాను, తిరిగి ఒకవేళ నేను ప్రధానిగా లేకుండా పోయినప్పటికీ నేను అదే చిన్న పెట్టి పట్టుకుని నేను బయటకు వెళ్ళిపోతాను అని చెప్పినటువంటి మాట. అది మాత్రమే కాకుండా పేదలకి నేను సేవ చేస్తాను, నా జీవితం అంతా కూడా పేదలకి అంకితం, ఎందుకంటే పేదరికాన్ని నేను అతి చేరువుగా చూశాను అని చెప్పి వారు చెప్పినటువంటి విషయం. వారు ఆది నుండి ఎప్పుడు అయితే వారు ముఖ్యమంత్రి అయ్యారు, ముఖ్యమంత్రి మాత్రమే కాకుండా ప్రధాని అయ్యారు, అప్పటి నుండి కూడా వారి యొక్క పదవీ కాలంలో ఎప్పుడూ సమాజ సేవకి పెద్దపీట వేస్తూ పేదలకి, బడుగు బలహీన వర్గాల వారికి ఏ విధంగా సేవ చేయాలనేటువంటి ధ్యాస వారికి ఎప్పుడు కూడా ఉండేది. ఇవాళ ప్రత్యేకంగా చూసినట్లయితే వారి జన్మదినాన్ని పురస్కరించుకుని మహిళల యొక్క ఆరోగ్యం మీద భారతావని రూపశిల్పి దేశ ప్రజలందరినీ కూడా ఐకమత్యంగా నడిపిస్తున్నటువంటి నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఆయన జన్మదినం సందర్భంగా ఇవాళ రాజమహేంద్రలో బీజేపీ యువ నాయకుడు మర్కుర్తి నరేష్ యాదవ్ ఆధ్వర్యం మీద జరుగుతున్నటువంటి రక్తదాన శిబిరం మెగా మెడికల్ క్యాంప్కి ఇవాళ రావడం చాలా ఆనందమైన విషయం. ఇవాళ ఏదైనా భారతదేశాన్ని మోడీ ముందు మోడీ తర్వాత అనేటటువంటి స్థాయిలో ఇవాళ భారతదేశం యొక్క ప్రగతి ఉంది. ఇవాళ ప్రపంచ దేశాలు కూడా భారతదేశం పట్ల అభివృద్ధి రీతిలో చూసే విధంగా మోడీ గారి నాయకత్వంలోని మరి అనేక రంగాల్లో పురోగతి సాధిస్తూ ఉంది. ఇవాళ ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో మరి భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి అందిస్తున్న సహకారం కూడా మరువలేంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారుల సారథ్యంలోని ఆంధ్ర రాష్ట్రం పరుగులు పెడతా ఉందంటే దానికి కారణం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి ఇచ్చినటువంటి సహకారం మరువలేంది. మరి రాబోయేటటువంటి రోజుల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 2047 విజన్ అని చెప్తా ఉన్నారో అప్పటికి ఈ ఆంధ్ర రాష్ట్రం అద్భుతమైనటువంటి ప్రగతి సాధిస్తుంది. అదేవిధంగా ప్రపంచ దేశాల్లో ప్రబలమైనటువంటి ఆర్థిక శక్తిగా భారతదేశం రూపుదిద్దుకుని పెద్దన్న పాత్ర పోషించేటటువంటి రోజులు కూడా త్వరలో వస్తాయని చెప్పి దానికి మరి నరేంద్ర మోడీ గారికి మరంత భగవంతుడు ఆ శక్తినివ్వాలి, ఆయుష్నివ్వాలి, ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి మే 5ని ఆ బర్త్డే సందర్భంగా అతను రవి యాదవ్ బర్త్డే, అతను దివంగత సోదరుడు, అతను ఇద్దరిది దుర్గా యాదవ్ కదా అతని పేరు, ఇద్దరిది ఒకే బర్త్డే, ఒకే రోజు బర్త్డే. ఆ సందర్భంగా కూడా భారీ ఎత్తున ఈ మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా ఈ రోజుని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి
జన్మదిన సందర్భంగా 75వ జన్మదిన సందర్భంగా ఈ రోజుని చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అక్కడ జైన్స్ కార్యక్రమం పెట్టారు రామారావు కామర్స్ బిల్డింగ్లోని. ఆయన చెప్పడం ఏంటంటే మొత్తం 75 దేశాల్లో నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ డొనేషన్ చేస్తున్నారట. యాక్చువల్గా అన్ని కార్యక్రమాల కన్నా రక్తదానం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎందుకంటే చాలా అవసరమైంది కూడా ప్రజలకు. ఎందుకంటే నేను ఒకసారి దీని అవసరం ఎంతో నాకు ఒకసారి 87లో మా శ్రీమతికి చెన్నైలో సర్జరీ జరిగినట్టు చూశాను నేను. అలాగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేసి నిజంగా చాలా మంచి కార్యక్రమం ఇది. ఎందుకంటే ఆయన ఉంటేనే ఈ దేశం సుభిక్షంగా ఉంటుందనేది ప్రపంచం గమనించింది. కాబట్టి ప్రతి ఒక్క పత్రికా సోదరులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మోడీ గారిని బలపరిచి ఆయనే మళ్ళీ ప్రధానమంత్రిగా రావాలని, ఈ దేశ బాధ్యతలు నిరంతరం ఆయన చేతిలోనే ఉండాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఈ దేశ రక్షణకై, ఈ భారతదేశ అభివృద్ధికై భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను చాలా గర్వపడుతున్నాను. ప్రతి విషయంలో కూడా చాలా ఆనందపడుతున్నానని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు ఈ మెడికల్ క్యాంపు ఉద్దేశం ఏంటంటే పుట్టినరోజులు అనేసరికి కేక్ కటింగ్లు, లేదంటే ర్యాలీలు, టపాసులు ఇవన్నీ పేల్చడం జరుగుతుంది. దానివల్ల ఖర్చు తప్ప ప్రజలకు మంచి జరిగే కార్యక్రమం ఏమి ఉండదు. సో నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా కొంతమంది పేదవారికి వైద్యం అందించగలిగితే కనుక వాళ్ళందరూ ఆయుష్ కూడా నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని చెప్పి ఆశతో ఈరోజు ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రియతమ నాయకులు భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ నాయకులు మరుగుత్తి నరేష్ కుమార్ యాదవ్ మా సోదరులు ఆధ్వర్యంలో మదర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో స్థానిక 50 వార్డులోని 48, 49 వార్డులు 3 వార్డులు జంక్షన్లో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నాయకులకి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఈ కార్యక్రమంలో చాలామంది ఇక్కడ ఉన్న పేదవారు వైద్య సదుపాయం లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ మెడికల్ క్యాంపు వారికి ఎంతో తోడ్పాటునిస్తుందని చెప్పి మేము నమ్ముచున్నాము. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. క్షేత్రస్థాయిలో యూరియా సమస్యపై రైతుల అపోహలు నివృత్తి. దొమ్మెరు ప్యాక్స్ వద్ద రైతులతో నేరుగా సంభాషణ. కలెక్టర్ చేకూరి. అన్ని వర్గాలకు ప్రయోజనకరం జీఎస్టీ 2.0. జీఎస్టీ సరళీకరించిన ప్రధాని మోదీకి అభినందనలు. ఇది సామాన్యుడికి ఒక వరం లాంటిదే. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు దోహదం. పన్ను మినహాయింపుపై చంద్రబాబు సూచన అభినందనీయం. విద్య, వైద్య రంగాలకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతకు నిదర్శనం. అసెంబ్లీ వేదికగా ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన చలో మెడికల్ కాలేజ్ ఆందోళన. జంగంపూడి సహా నాయకులను అడ్డుకున్న పోలీసులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు. మాజీ ఎంపీ భరత్ ఇంటి వద్ద మోహరించిన పోలీసులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.